హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. సో, మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన మీ సిట్యుయేషన్స్‌కి అకార్డింగ్‌గా పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి అనిపిస్తే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. సో, మీ జాబ్ కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, ఆహ్, కెరియర్ రిలేటెడ్ కావచ్చు, ఈవెన్ థర్డ్ పార్టీ ఇష్యూ కావచ్చు. సో, మీకు దేని రిలేటెడ్‌గా పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలనిపించినా సరే, పర్సనల్‌గా ఎనర్జీస్ చెక్ చేయించుకోవాలి అనిపిస్తే గనక, ఎప్పుడు రీయూనియన్ అవుతుంది? అసలు మ్యారేజ్ అవుతుందా? మ్యారేజ్ ఎప్పుడవుతుంది? ఇట్లా దేని రిలేటెడ్‌గా మీరు తెలుసుకోవాలన్నా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. సో, ఇంక మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో, పర్సన్ నేమ్ తలుచుకోండి. అట్‌లీస్ట్ 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ అండ్ వాళ్ళ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. డెఫినిట్‌గా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ ఎనర్జీస్ రీడింగ్‌తో కనెక్ట్ చేసుకోండి. లైక్ చేయండి. అండ్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మేబీ వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. కాబట్టి డెఫినిట్‌గా లైక్ చేయండి. హైప్ కూడా చేయండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూయర్స్ పర్సన్స్ ఎట్ ప్రెజెంట్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. I still remember your fragrance the day we first met. We deserve a second chance. It was my loss losing you. Why I didn't speak up when I had a chance. I'm coming with your offer you can't refuse. It was a difficult decision. I wish we could have made it. I was just flirting, I was not serious. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఐ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. తన మనసులో మీకు ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేరు. తన మనసులో మీకు ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అని ఈ పర్సన్ చెప్తున్నారు. వాళ్ళ ఎనర్జీలో కనిపిస్తుంది. మేబీ మీ ఇద్దరు తన లవ్ని మీరు యాక్సెప్ట్ చేసినా, తన లవ్ని మీరు యాక్సెప్ట్ చేయకపోయినా, దానికి ఒక ఐడెంటిటీ ఉన్నా, ఐడెంటిటీ లేకపోయినా, బట్ తన మనసులో ఎప్పటికీ స్పెషల్ ప్లేస్ అంటూ ఉంటుంది. ఎప్పటికీ మీరు గుర్తుంటారు, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, ఎప్పటికీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు అనే ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో, క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. ఐ స్టిల్ రిమెంబర్ యువర్ ఫ్రేగ్రెన్స్ ద డే ఫస్ట్ వీ మెట్. సో, ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీ ఇద్దరు కలిసున్న రోజు స్టిల్ ఇప్పటికీ వాళ్ళకి గుర్తుంది. మీ ఇద్దరు ఎలా కలిశారు, ఎందుకు కలిశారు, ఎలా మాట్లాడుకున్నారు, మీ ఇద్దరి పరిచయం ఎలా జరిగింది, అది ఇంకా ఈ పర్సన్కి గుర్తుందంట. ఐ స్టిల్ రిమెంబర్
your fragrance the day we first met. Clarification universe. Two of Swords. సో మీరిద్దరూ స్టార్టింగ్లో కలిసినప్పుడు చాలా కన్ఫ్యూషన్స్, చాలా ఎమోషనల్గా అనిపించింది, చాలా మూడ్ ఫ్లక్చుయేషన్స్ అయింది, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు, చాలా అప్స్ అండ్ డౌన్స్ జరిగినాయి ఆ పర్సన్లో. అప్స్ అండ్ డౌన్స్ జరగచ్చు అండ్ మీలో అప్స్ అండ్ డౌన్స్ జరగచ్చు. మేబీ మీ ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ కానీ, ఇద్దరు స్టడీస్ దగ్గర కానీ, మేబీ మీ ఇద్దరు ఏదైనా టెంపుల్లో పరిచయం అవ్వడం కానీ, ఈవెన్ ఏదైనా మ్యారేజ్ దగ్గర కానీ టెంపుల్లో పరిచయం అవ్వడం కానీ, లేదంటే మ్యూచువల్గా సో ఏదన్నా ఎక్కడైనా బయట మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కలవడం కానీ, మనీ రిలేటెడ్గా మీ ఇద్దరికి ఏదన్నా హెల్ప్ కోసం మేబీ మీరు ఎక్కడైనా బ్యాంక్స్ దగ్గర కానీ ఆఫీస్లో కానీ ఇట్లా మీ ఇద్దరు ఒకరినొకరు మీట్ అయి ఉండొచ్చు. అది ఇంకా మేబీ కొంతమంది విషయంలో మీ ఇద్దరు ఆన్లైన్లో కూడా కలిసి ఉండొచ్చు, మీ ఇద్దరు పరిచయం ఆన్లైన్లో కూడా అయ్యి ఉండొచ్చు. నాట్ అందరికీ కాదు, ఆన్లైన్లో పరిచయమైన వాళ్ళైతే చాలా తక్కువ రేర్ కేసెస్లో కనిపిస్తున్నారు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా అయితే లైవ్లోనే ఇద్దరు కలిశారు. మేబీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, ఏదైనా బర్త్డే పార్టీస్, ఏదైనా ఫంక్షన్స్, ఏదైనా గెట్ టుగెదర్ ఆర్ ఎల్స్ ఏదైనా పార్టీస్, సేమ్ వర్క్ ప్లేస్ దగ్గర కానీ మీ పర్సనే వచ్చి మిమ్మల్ని కలవడం కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఇద్దరు ఏదైనా ప్లేస్కి టెంపుల్కి మీరు వెళ్ళడం, అదే టైంకి వాళ్ళు కూడా రావడం, సో ఇట్లా సో సంథింగ్ ఏదో ఉంది. ఇప్పటికీ వాళ్ళకి అదంతా గుర్తుంది, అదే చెప్తున్నారు. అవన్నీ ఇంకా గుర్తు చేసుకుంటూ మీ పర్సన్ ఎమోషనల్గా చాలా లోగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీ గురించి ఈ డిస్కషన్స్ అన్నీ నాకు తెలిసి వేరే వాళ్ళ దగ్గర కూడా ఈ విషయాల గురించి డిస్కస్ చేస్తున్నారు. అంటే ఏ విషయము డిసైడ్ చేసుకోలేకపోతున్నారు అనే విషయం వాళ్ళకి ఇంకా ఒక క్లారిటీ రాలేదు ఈ విషయంలో ఇంకా వాళ్ళు స్టిల్ కన్ఫ్యూషన్లో ఉన్నారు, వాళ్ళకి ఇంకా క్లారిటీ రాలేదు. సో అని నాకు తెలిసి వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర డిస్కస్ చేస్తున్నారు, వాళ్ళ సజెషన్స్ తీసుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ కోసం ఏం చేయాలి, దీన్ని నిలబెట్టుకోవడం కోసం ఏం చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్ని సజెషన్స్ అడుగుతున్నారు. లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ కజిన్స్ కానీ, క్లోజ్డ్ పర్సన్స్ దగ్గర డిస్కస్ చేస్తున్నారు. కొలీగ్స్ దగ్గర కావచ్చు, కజిన్స్ దగ్గర కావచ్చు, రిలేటివ్స్ దగ్గర కావచ్చు. సో సంథింగ్ ఎవరో దగ్గర ఈ పర్సన్ డిస్కస్ చేస్తున్నారు. నేను ఫస్ట్ మీట్ అయిందే మర్చిపోలేకపోతున్నాను, ఏం చెయ్యాలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. మేబీ ఈ పర్సన్ లైఫ్లో 2 చాయిసెస్ ఏదో ఉన్నాయి. ఎదర్ మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలా లేదా అని కావచ్చు. ఎమోషనల్గా ఈ పర్సన్ బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిషన్ మేకింగ్లో ఈ పర్సన్ కన్ఫ్యూషన్లో కనిపిస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ కన్ఫ్యూషన్ నుంచి బయటకు రావడానికే నాకు తెలిసి ఈ పర్సన్ వేరే సజెషన్స్ కూడా తీసుకుంటున్నారు. వీ డిజర్వ్ ఎ సెకండ్ ఛాన్స్. బట్ ఈ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఏంటంటే మళ్ళీ ఇంకొక సెకండ్ ఛాన్స్ తీసుకుంటే బాగుండింది అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ లైఫ్లో డెఫినెట్గా థర్డ్ పార్టీ అయితే ఉన్నారు, ఆ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. దానివల్ల ఈ పర్సన్ మీ విషయంలో ఏంటంటే ఎటు డెసిషన్ తీసుకోలేక కన్ఫ్యూషన్లో కనిపిస్తున్నారు. వీ డిజర్వ్ ఏ సెకండ్ ఛాన్స్. సో డెఫినెట్గా ఈ పర్సన్ మళ్ళీ సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు, మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు.
అండ్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. ఎమోషనల్‌గా ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. అండ్ మీకు తనకి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ అన్నీ ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ మీద తనకున్న ప్రేమని తను వదులుకోలేకపోతున్నారు. అందుకే ఈ పర్సన్ సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి. మళ్ళీ మీకు అప్రోచ్ అవ్వాలి. అండ్ ఈ పర్సన్ మేబీ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. ఛాన్స్ ఉంది. పర్సన్‌కైతే సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని ఉంది. మీ ప్రేమ కావాలని ఉంది. మేబీ మీకు సారీ చెప్పాలని కానీ, మీకు మెసేజ్ చేయాలని కానీ, మీకు కాల్ చేయాలని కానీ, మీతో ప్రేమగా మాట్లాడాలని కానీ, మీతో కలిసి హ్యాపీగా ఉండాలని, మీతో అన్నీ షేర్ చేసుకోవాలి. తన లైఫ్‌లో జరిగేవన్నీ మీతో షేర్ చేసుకోవాలి. ప్రేమగా ఉండాలి అని ఉంది. 10 ఆఫ్ వాండ్స్. మేబీ ఈ పర్సన్‌కి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, వర్క్ ప్రెషర్ కానీ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈ పర్సన్ మేబీ మీకు దూరం అయ్యారు. బర్డెన్స్ వల్ల కానీ, రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానీ, మేబీ అది ఫ్యామిలీ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు. సో ఏదైనా సరే బర్డెన్ వల్ల ఈ పర్సన్ మేబీ సో వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీసే వాళ్ళకి చాలా ఎక్కువ ఉన్నాయి. సో మళ్ళీ మీకు టైం ఇవ్వలేరు. మీకు అవైలబుల్‌గా ఉండలేరు. మీకు ప్రేమ పంచలేరు అని చెప్పి మేబీ ఈ పర్సన్ మీతో రిలేషన్‌షిప్ ఎండ్ చేసుకొని ఉండొచ్చు. అందుకోసమే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి. మళ్ళీ మీ లైఫ్‌లోకి ప్రేమతో మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలి. మీతో మంచిగా ఉండాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఇట్ వాస్ మై లాస్ లూజింగ్ యూ. నిన్ను వదులుకోవడం డెఫినెట్‌గా నాదే తప్పు అని ఎందుకు చెప్తున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. 9 ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి ఈ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో గ్రో అవ్వాలని కావచ్చు. మేబీ వాళ్ళ గోల్స్ వేరేది ఉండుండొచ్చు. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో రిచ్ అవ్వాలని కానీ, సో బిజినెస్ అదంతా ఏదైనా స్టార్ట్ చేయాలని కానీ, లైఫ్‌లో రిచ్ అవ్వాలని కానీ, లగ్జూరియస్ లైఫ్ కావాలి అని కానీ, సో ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ అంటే వాళ్ళకి కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో వాళ్ళ లైఫ్ మీద కాన్సంట్రేట్ చేయలేరు. వాళ్ళు అనుకున్న గోల్స్ మీద, వాళ్ళ టార్గెట్స్ మీద వాళ్ళ కాన్సంట్రేషన్ చెయ్యలేరు. దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే అక్కడ తనకి ప్రయారిటీ తగ్గిపోతుంది. సో అని చెప్పి నాకు తెలిసి ఈ పర్సన్ మిమ్మల్ని లూజ్ చేసుకొని వాళ్ళ కెరియర్‌కి ఆర్ ఫైనాన్సెస్‌కి, ప్రాక్టికాలిటీకి ఈ పర్సన్ ఇంపార్టెన్స్ ఇచ్చుండొచ్చు. ఆ ఎనర్జీ కనిపిస్తుంది. ఇప్పుడు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? ఇట్ వాస్ మై లాస్ లూజింగ్ యూ. ఇప్పుడు నిన్ను కోల్పోవడం నేను నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని వాళ్ళే చెప్తున్నారు. నేనేం కోల్పోయానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్తున్నారు. నా దురదృష్టం నిన్ను దూరం చేసుకోవడం నా దురదృష్టం అని చెప్తున్నారు. చూడండి, మనీ కోసం, లగ్జూరియస్ లైఫ్ కోసం ఏదో సాంగ్ ఉంటుంది చూసారా? మంగళసూత్రం మంగడి సరుక కొనుగల వాచే జారక లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎలారంటి ఆశల వెనక. ఇట్లా ఆ సాంగ్ ఇక్కడ నాకు ఛానల్ అయింది, అందుకే చెప్తున్నా. ఎంతమందికి అది రిలేట్ అయిందో నాకు తెలియదు కానీ
ఇక్కడ ఇది నాకు చూడగానే ఆ సాంగ్ గుర్తొచ్చింది. ప్రేమించేవాళ్ళు, ప్రేమగా చూసుకునేవాళ్ళు లేదన్నప్పుడు ఏస్ ఆఫ్ వ్యాండ్స్. డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఈగోయిస్టిక్ పర్సన్ అనే ఎనర్జీ కనిపిస్తుంది. ఏ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళ లైఫ్ మొత్తం మనీ కోసమే పరిగెత్తారు. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. నేను ఇంకా ఆ సాంగ్ మూడ్‌లో నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నా. న్యూ బిగినింగ్ చేయాలనైతే అనుకుంటున్నారు ఈ పర్సన్. 3 ఆఫ్ స్వర్డ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ ఉంది. మేబీ ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉన్నారు. ఇంత పెయిన్‌ఫుల్‌గా ఉన్నారు, ఇంత బాధలో ఉన్నారు, ఇంత బ్రేకప్ సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టే ఇప్పుడు ఈ మాటలన్నీ వస్తున్నాయి. ఇట్ వాస్ మై లాస్ లూజింగ్ యూ అని. వై ఐ డిడ్ంట్ స్పీక్ అప్ వెన్ ఐ హ్యాడ్ ఎ ఛాన్స్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఇలాంటి పర్సన్ మనీ కోసం మిమ్మల్ని వదులుకొని, లగ్జరీస్ కోసం మిమ్మల్ని వదులుకున్న పర్సన్స్ ఎవరున్నారో, ఎవరు పార్ట్నర్స్ ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. మేబీ ఇక్కడున్న రీడింగ్‌లో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క పాయింట్‌గా మ్యాచ్ అవ్వాలని రూల్ ఏం లేదు. మేబీ ఇది మీ లైఫ్‌లో మ్యాచ్ అవ్వచ్చు. మేబీ ఇది మీ లైఫ్‌లో మ్యాచ్ అవ్వచ్చు. ఇది మీ లైఫ్‌లో మ్యాచ్ అవ్వచ్చు. బికాస్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. నేను అడిగేటప్పుడు కూడా యూనివర్స్‌కి మా వ్యూయర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీ అని అడుగుతాను. డెఫినెట్‌గా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇక్కడ వచ్చే ఎనర్జీలో తప్పకుండా మీకు కూడా రెసొనేట్ అవుతుంది. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ రెసొనేట్ అవ్వచ్చు. ఒక పాయింట్ రెసొనేట్ అవ్వకపోవచ్చు కూడా. బికాజ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు కదా! అదైతే మైండ్‌లో ఉంచుకోండి. వై ఐ డిడ్ంట్ స్పీక్ అప్ వెన్ ఐ హ్యాడ్ ఎ ఛాన్స్. అవకాశం వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాను. నాకు తెలిసి మ్యారేజ్ రిలేటెడ్‌గా హెరోఫెంట్ ఇది ఆల్మోస్ట్ మ్యారేజ్ కార్డ్, కమిట్మెంట్ కార్డ్ అండ్ నాకు తెలిసి మీ ఇద్దరు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చేసరికి పర్సన్ మీతో సైలెంట్‌గా, కోల్డ్‌గా అయిపోయారు. అదే ఈ పర్సన్ ఎనర్జీ కనిపిస్తుంది చూడండి. వై ఐ డిడ్ంట్ స్పీక్ అప్ వెన్ ఐ హ్యాడ్ ఎ ఛాన్స్. నా చేతిలో ఉన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడలేకపోయాను. అది ఈ పర్సన్. మేబీ వేరే వాళ్ళ గైడెన్స్ వల్ల ఈ పర్సన్ మాట్లాడలేకపోయి ఉండొచ్చు. లేదంటే మ్యారేజ్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్. సెవెన్ ఆఫ్ వ్యాండ్స్. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి ఈ పర్సన్ ఏం మాట్లాడలేకపోయారండి. కమిట్మెంట్ ఇవ్వలేదు. లేదంటే ఆ పర్సన్ సపరేట్లీ మ్యారీడా, మీరు ఆల్రెడీ సపరేట్లీ మ్యారీడా, లేకపోతే మీ ఇద్దరు ఒకరితో ఒకరికి మ్యారీడా.
మీ వైఫ్ కోసం కానీ మీ హస్బెండ్ కోసం కానీ చూస్తున్నారా? వై ఐ డెంట్ స్పీక్ వెన్ ఐ హ్యాడ్ ఎ ఛాన్స్. అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు మాట్లాడలేకపోయాను, ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోయాను అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎందుకు బ్లాక్ చేశాను, ఎందుకు భయపడ్డాను, ఎందుకు ట్రస్ట్ చేయలేకపోయాను, ఎందుకు ప్రాపర్గా డెసిషన్ తీసుకోలేకపోయాను, వేరే వాళ్ళ మాట ఎందుకు విన్నాను అని ఇప్పుడు బాధపడుతున్నారు. ఐఎమ్ కమింగ్ విత్ ఏ ఆఫర్ యూ కాంట్ రెఫ్యూజ్. పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఆఫర్ తీసుకొని వస్తున్నారంట. ఐఎమ్ కమింగ్ విత్ ఏ ఆఫర్ యూ కాంట్ రెఫ్యూజ్. నువ్వు దాన్ని నో చెప్పడానికి వీల్లేదు. మేబీ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ విషయం డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మీ గురించి ఈ పర్సన్ చెప్పలేకపోయారు. మీ గురించి చెప్పలేకపోయారు. దానివల్ల మేబీ ఈ పర్సన్ వేరే మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చి ఉండొచ్చు. కొంతమంది సిచ్యువేషన్లో అది కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కరి సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మీకు ఏది రెజొనేట్ అయితే, మీకు ఏది రిలవెంట్ అనిపిస్తే అది తీసుకోండి. మీ పర్సన్ ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లోకి ఏదో ఆఫర్ తీసుకొని వస్తున్నారంట. దాన్ని మీరు రిజెక్ట్ చేయడానికి కూడా వీలు లేదు అని చెప్తున్నారు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్. డెఫినెట్గా ఈ పర్సన్ ఒక క్లారిటీతో మీరు లేకుండా ఉండలేరు. మీరే వాళ్ళకి కరెక్ట్ అనే క్లారిటీతో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. మేబీ ఈ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు. వితిన్ ఎ వీక్ లోపు, వితిన్ ఎ డే లోపు రావచ్చు. కొంతమందికి వితిన్ ఎ వీక్ లోపు రావచ్చు. సో ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. డెఫినెట్గా ఈ పర్సన్ కమ్యూనికేషన్తో మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. మీరు వాళ్ళ కాల్ని, వాళ్ళ ఆఫర్ని, వాళ్ళ మెసేజ్ని రిజెక్ట్ చేయకండి. మాట్లాడండి, తెలుస్తుంది. స్ట్రెంగ్త్. పర్సన్ ఏంటంటే ధైర్యం చేసి, చాలా రోజుల తర్వాత ధైర్యం చేసి ఒక క్లారిటీ తీసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. వనరబిలిటీతో మీ లైఫ్లోకి వస్తున్నారు. అంటే ప్రేమతో పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఇట్ వాజ్ ఏ డిఫికల్ట్ డెసిషన్. క్లారిఫై చేయండి యూనివర్స్. ఏది వాళ్ళకి డిఫికల్ట్ డెసిషన్? ఇన్ని రోజులు వెయిట్ చేస్తే బాగుంటుందేమో, మీరే అప్రోచ్ అవుతారేమో, మీకోసం వెయిట్ చేసి అదొక చాలా డిఫికల్ట్ డెసిషన్ అని వాళ్ళు అనుకుంటున్నారు. డెఫినెట్గా ఈ పర్సన్ అయితే మేబీ పర్సన్ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నట్టున్నారు. మీరు రాకముందు కానీ, మీరు వచ్చిన తర్వాత కానీ పర్సన్ లైఫ్లో ఎవరో ఉన్నారు. ఎవరు తనకి కరెక్ట్, ఎదర్ వాళ్ళ లేకపోతే మీరా, ఎవరు కరెక్టు అనేది చూస్ చేసుకోవడానికి, డెసిషన్ తీసుకోవడానికి అది వాళ్ళకి చాలా పెద్ద డిఫికల్ట్ డెసిషన్ అంట. ఎవరితో నాకు కరెక్ట్, ఎవరితో నేను మ్యారేజ్ చేసుకోవాలి, ఎవరి ప్రేమ కరెక్ట్, నాకు ఎవరు సెట్ అవుతారు అనేది ఈ పర్సన్కి చాలా డిఫికల్ట్ డెసిషన్ అంట. దానికోసమే ఈ పర్సన్ ఇంత టైము వెయిట్ చేశారు.
ఆర్ ఎల్స్ మిమ్మల్ని వెయిట్ చేయించారు. 9 ఆఫ్ వ్యాన్స్ చూడండి. వెయిటింగ్ ఎనర్జీ ఎందుకు? ఏ డెసిషన్ తీసుకోవడానికి పర్సన్ ఇంత స్ట్రగుల్ అవుతున్నారు అంటే తనకెవరు కరెక్ట్? మీరు కరెక్టా? లేకపోతే ఇంకొక ఆప్షన్ ఉంటే వాళ్ళు కరెక్టా? లవ్ విషయంలో, లైఫ్ విషయంలో డెసిషన్ తీసుకోవడానికి వీళ్ళకి ఇంత టైం పట్టిందంట. అది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. మేబీ మీకు మీ పర్సన్కి మధ్య సోల్మేట్ కనెక్షన్ కానీ, పాస్ట్ లైఫ్ కనెక్షన్ కానీ, ఎవరు వాళ్ళని బాగా కేరింగ్గా చూసుకుంటారు, ఎవరు వాళ్ళకి ప్రేమిస్తారు, వాళ్ళకి అసలు ఎవరి మీద ప్రేమ ఉంది, ఎవరు లేకపోతే వాళ్ళు ఉండలేరు, ఎవరి ప్రేమ లేకపోతే వాళ్ళు మిస్ అవుతారు, ఎవరితో అన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది, ఈవెన్ హ్యాపీనెస్ కానీ, బాధ కానీ, ఏదైనా సరే ఫస్ట్ ఎవరికి చెప్పుకోవాలనిపిస్తుంది. వాళ్ళ మనసులో ఉన్న బాధ కావచ్చు, పెయిన్ కావచ్చు, ఆనందం కావచ్చు, వాళ్ళ లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ ఎవరికి చెప్పుకోవాలి అనిపిస్తుంది. అది చాయిసెస్లో చూసుకొని మిమ్మల్ని అని పర్సన్ డిసైడ్ చేసుకున్నారు. ఐ విష్ వీ కుడ్ హ్యావ్ మేడ్ ఇట్. క్లారిఫై చేయండి యూనివర్స్. ఐ విష్ we could have made it. King of Pentacles. సో మనం మ్యారేజ్ చేసుకొని ఉంటే బాగుంటుంది, ఆర్ ఎల్స్ కమిటెడ్గా ఉంటే బాగుంటుంది. సో 2 కింగ్ ఎనర్జీసే కనిపిస్తున్నాయి చూడండి. ఇద్దరు కింగ్ ఎనర్జీనే క్యారీ చేస్తున్నారు. మీరు కింగ్ ఎనర్జీ, మీరు కమిట్మెంట్ కోసం ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ ప్రేమ కోసం ఆలోచిస్తున్నారు. ప్రేమ కోసం కావచ్చు, ఫ్యామిలీ కోసం కావచ్చు. సో మీకు మీ పర్సన్కి మధ్య ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉంటాయి అనేది కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్కి ప్రేమ ఉన్నా కూడా ఏంటంటే ఫ్యామిలీ వల్ల ఈ పర్సన్ తన ఎమోషన్స్, ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటారు, బయటికి చెప్పరు, లోపలే సఫర్ అవుతూ ఉంటారు. కానీ మీకేంటంటే ప్రాక్టికల్గా మీకు సొసైటీలో ఒక నేమ్ కావాలి, ఒక గుర్తింపు కావాలి, ఒక మ్యారేజ్ కావాలి. అయితే అవుతుంది, లేదంటే అవ్వదు అనేది మీకు కావాలి. ఈ పర్సన్ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కమిట్మెంట్ ఇవ్వాలి అనేది మీ చాయిస్. ఐ విష్ వీ కుడ్ హ్యావ్ మేడ్ ఇట్. మనం ఆ కమిట్మెంట్ ముందే ఇచ్చుంటే బాగుండేది, మనం ముందే పరిచయం అయ్యుంటే బాగుండేది అనేది వాళ్ళ ఎనర్జీలో కనిపిస్తుంది. అప్పుడు ఇంత ప్రాబ్లం ఉండేది కాదు, అప్పుడు ఇంత స్ట్రగుల్ వచ్చి ఉండేది కాదు. డెసిషన్ ఏదైనా సరే ముందే తీసుకొని ఉంటే బాగుండేది. నువ్వు నా లైఫ్లోకి ముందే ఎందుకు రాలేదు, ముందే ఎందుకు పరిచయం అవ్వలేదు అనేది వాళ్ళ ఎనర్జీ కనిపిస్తుంది. ఐ వాజ్ జస్ట్ ఫ్లర్టింగ్, ఐ వాజ్ నాట్ సీరియస్. క్లారిఫై చేయండి యూనివర్స్. కింగ్ ఆఫ్ వ్యాన్స్. నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే స్టార్టింగ్లో జస్ట్ ఫ్లర్ట్ చేయాలి అంటే అంత సీరియస్ ఎనర్జీ అయితే పర్సన్లో లేదు. ఏదో ఇంప్రెస్ చేయాలి, ఫ్లర్ట్ చేయాలి, వాళ్ళని మీరు పాజిటివ్గా అనుకోవాలి, వాళ్ళకి మీరు ఇంప్రెస్ అవ్వాలి, ఆర్ ఎల్స్ వాళ్ళకి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు ఒక మీ థాట్లో ఒక పాజిటివ్ ఇంప్రెషన్ రావడానికి పర్సన్ స్టార్టింగ్లో ట్రై చేశారు. కానీ అదేమీ ఏదో లవ్ కానీ, ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోవాలని కానీ అలా ఏం లేదు. ఒక పాజిటివ్ ఒపీనియన్ మీ మైండ్లో ఉండాలి
అనేదైతే అనుకున్నారు. బట్ ఇప్పుడేంటంటే ఈ పర్సన్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్‌కి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మీతో కలిసి ఉండాలనే కాన్ఫిడెంట్ ఈ పర్సన్‌లో ఉంది. మీతో ఫ్యూచర్‌లో ఉండొచ్చు. ఉంటే బావుంటుంది అనే మెచ్యూరిటీ రాను రాను ఏంటంటే ఈ పర్సన్‌కి ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఆ మెచ్యూరిటీ అనేది వచ్చింది. అండ్ మీ విషయంలో ఈ పర్సన్‌కి అట్రాక్షన్ కూడా ఫీల్ అవుతున్నారు. డెఫినెట్‌గా ఎంప్రెస్ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మీకు ఈ పర్సన్ ఫ్లర్ట్ అవుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలనుకున్నారు. కానీ మీకే వాళ్ళు ఫ్లర్ట్ అవుతున్నారు. బికాజ్ ఇప్పుడు మీ ఎనర్జీలో మీరుంటున్నారు. ఆ పర్సన్‌కెళ్ళి బ్రతిమలాడుకోవట్లేదు. మీరే మెసేజ్ చేయట్లేదు. మీరే కాల్ చేయట్లేదు. మీది మీరు చూసుకుంటున్నారు. దానికి ఈ పర్సన్ మీకు ఫ్లర్ట్ అవుతున్నారు. అండ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ డెఫినెట్‌గా ఈ పర్సన్‌లో ఇది ముందుకు తీసుకెళ్ళొచ్చు. మీతో మాట్లాడాలి ఆర్ ఎల్స్ మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి. ఈ రిలేషన్ కోసం ఏదైనా స్టాండ్ తీసుకోవాలి అని ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. 5 ఆఫ్ స్వర్డ్స్. నాకు తెలిసి మీకు మీ పర్సన్‌కి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈగో ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. ఈగో క్లాషెస్ అయితే నడుస్తున్నాయి. ఈగో తప్ప వేరే ఏమీ లేదు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనిపిస్తే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.